ఈ దామగుండాన్ని కాపాడుకుందామట. దామగుండంకి ఏమైంది? ఏం కాలే. దామగుండంలో మంచిగా అభివృద్ధి జరుగుతుంది. ఏదో 12 లక్షల చెట్టు తొలగిస్తారు. మొత్తం ఆడ శివుడి మొత్తం కమ్యూనిస్టులు దేవుణ్ణి వ్యతిరేకించేటోళ్ళు అక్కడ శివాలయం తీసేస్తారని వెరైటీగా మాట్లాడుతారు. ఇంకో విచిత్రమైనటువంటి వ్యవహారం అక్కడ దామగుండం పరిరక్షణ అని చెప్పేసి అభివృద్ధి జరుగుతుంది. 3000 చెట్లు 4000 చెట్లు పోతే ఇంకో దగ్గర కడతారు. అసలు ఒక దామగుండం కడితేనే చెట్లు కొట్టేస్తురా? ఇంకేడ కొట్టేస్తలేరా? రోడ్లు వేసిన చోట చెట్లు కొట్టేస్తలేరా? అట్లా వేల చెట్లు కొట్టేసారు. ఈ భారతదేశంలో రైల్వే ట్రాక్ వేసినప్పుడు మొత్తం అడవులను నాశనం చేసారు. మరి ఎందుకో ఏం మాట్లాడలేదు? ఆ రోజు చెట్లు పోలేదా? అదేమో అభివృద్ధికి బాటలు వేసినట్టట బ్రిటిష్ ఓడేస్తే. కానీ ఇదేమో అభివృద్ధికి నావీ రాడార్ వస్తున్నది. ఈ దేశం యొక్క రక్షణ వ్యవస్థను కాపాడడం కోసం నావీ రాడార్ వస్తుంటే దేశ వ్యతిరేక శక్తుల యొక్క పైసలు తీసుకొని ఇవాళ మాటలు మాట్లాడుతున్నారు. పాపం కొందరు అమాయకులు కూడా ఉన్నారనలా. కొందరు అమాయకులు కూడా ఉన్నారు. దామగుండానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొందరు అమాయకులు కూడా ఉన్నారు. తెలియక పాపం ఏదో చెట్లు పోతాయి గుడి పోతుందని చాలా స్పష్టంగా నావీ రాడార్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. అంత పోదు, దానికి సంబంధించినటువంటి రేడియేషన్ కూడా ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు అక్కడ ప్రజలకు అనేటువంటిది. అసలు ఇవాళ ఈ సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి టవర్లతో వచ్చేటువంటి రేడియేషన్ తోటి మొదలు పెడితే ఇదో లెక్కన ఇది దేశాన్ని కాపాడడానికి వేసేటువంటిది నావీ రాడారు. దేశాన్ని కాపాడడం కోసం అవసరం కోసం వేసేటువంటిది. ఇవాళ ఇజ్రాయెల్ లాంటి యుద్ధము జరుగుతుంటే మరి ఏం చేయాలి? మనం యుద్ధం జరుగుతుంటే చేతులు కట్టుకొని అమెరికా కాళ్ళు మొక్కాలా, రష్యా కాళ్ళు మొక్కాలా? మనం అభివృద్ధి చెందొద్దా? మన దేశ ప్రజలు కాపాడుకోవడానికే కదా. ఒక చిన్న నష్టం జరుగుతుంది. ఎందుకు? ఒక పెద్ద ప్రయోజనం రావడానికి. మరి దామగుండం ఎందుకు మైదాన ప్రాంతం లేదంటే అది మైదాన ప్రాంతంలో పెడితే సరిపోదు. దానికి కొన్ని పద్ధతులు పాడుంటాయి. ఇగో ఇట్లా దేశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక ఎకో సిస్టమ్ మొదలవుతుంది. ఎవరో ఒకరు మొదలు పెడతారు. దాని వెనుక పెద్ద లక్షల కోట్ల రూపాయల చేతులు మారుతుంటాయి, లక్షలు కోట్లు మారుతుంటాయి. ఇది వ్యతిరేకంగా ఎవరుంటారు? విదేశీ శక్తులకు సంబంధించినటువంటి ఎన్జిఓల పేరు మీద భారతదేశ వ్యతిరేక శక్తులన్నీ దీంట్లో చొరబడతాయి. దానికి ఇంకేదో శక్తులు దానికి ఇంకేదో పేరు, పరిరక్షణ కమిటీ, ఇంకేదో పరిరక్షణ చేయాలంటే మీరు ఇండ్లు కట్టనీయకండి, గుడిసెలు వేసుకుందాము. ఇండ్లు కట్టడము, సిమెంటు ఇవంతా కూడా అభివృద్ధి కిందికి రాదని చెప్పారు. అందరం గుడిసెలు వేసుకున్నాం. కానీ ఇది దేశ రక్షణ వ్యవస్థ అండి, రక్షణ వ్యవస్థ. దీని మీద ఎందుకు ఇట్లా మాట్లాడుతారు మీరు? రంగారెడ్డి జిల్లా మొత్తం నాశనం అయిపోయినట్టు 12 లక్షల చెట్లు కొడతారని ఏది ఒక్కరితో చెప్పించండి. 12 లక్షల చెట్లు కొడతారనేటువంటి మాట ఒక్కసారైనా చెప్పించేటువంటి ప్రయత్నం చేయండి. ఏమీ లేదు. దాన్ని పట్టుకొని కొన్ని వస్తాయి ఇక ముంతలు మూకలు పట్టుకొని బయటికి వెళ్ళి మేము మాత్రమే పెద్ద దేశభక్తులు అన్నట్టుగా బిల్డప్ ఇస్తారు. దేశాన్ని వ్యతిరేకించే శక్తులే దామగుండాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దామగుండంలో నావీ రాడార్ ఒకవేళ కొంత పర్యావరణానికి నష్టం జరుగుతుండొచ్చు, జరగదని ఎవరు చెప్పట్లేదు. నష్టం జరిగినా పర్వాలేదు, దేశం కంటే ఎక్కువ కాదు కదా అది. ఆ 4000 చెట్లు 5000 చెట్లు ఇంకో దగ్గర పెంచుదాం, ఇంకో అడవిని పెంచుదాం. కానీ అది నావీ రాడార్ అనేటువంటిది స్పష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలం. అక్కడ ఉంటేనే మనకు ఉపయోగపడుతుంది. అడవి మధ్యలోనే ఉండాలి కొన్ని. అట్లయితేనే వేరే వాళ్ళకి మనకు కనబడనటువంటి వ్యవహారం ఉంటుంది. అవి కీలకమైనటువంటి రక్షణ స్థావరాలు. దీని వెనక విదేశీ శక్తుల కుట్ర ఉన్నదని చెప్పడానికి ఇంతకంటే ఇంకేమీ చెప్పలేం.